ఈసారి నేను మ్యాజిక్ షో చేయడానికి రామ్ కోటికి అయితే వెళ్ళాను. నేను వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఆ పార్టీ హిందీ పార్టీ అంట. వాళ్ళు నాకు వచ్చి చెప్పారు, భయ హమ్ సభీకో తెలుగు నే ఆతే, ఓన్లీ హిందీ మే భీ బాత్ కర్నా బోల్కే. అప్పుడు చూడండి నా టెన్షన్ మామూలుగా కాదు. నాకేమో అంతంత హిందీ మాత్రమే వచ్చు, వీళ్ళేమో పూర్తిగా హిందీలోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడితే మేము ఒప్పుకోమని చెప్పేసి అన్నారు. ఆయన నాకు వచ్చిన హిందీలోని వీళ్ళకి మేనేజ్ చేద్దామంటే ఆ తర్వాత నన్ను ఏం చేస్తారు అని చెప్పేసి కొంచెం భయంగా అయితే ఉంది. సరే అని చెప్పేసి అలా మ్యాజిక్ షో అయితే స్టార్ట్ చేశారు. మ్యాజిక్ షోని అందరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అదే మ్యాజిక్ షోని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా, గేమ్స్ ఏమి అడగాను అనుకుంటే అప్పుడే అడిగాడు. గేమ్స్ ఆడిపించాడు, తెచ్చి అయితే మనకైతే ఇచ్చారు. సరే నాకు వచ్చే హిందీలో ఫస్ట్ ఒక డైలాగ్ అయితే చెప్పాను. నేను 30 days లో హిందీ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి ఒక బుక్ తీసుకున్నాను. ఆ బుక్ లో నాకు 15 days మాత్రం చదివాను, అందుకోసం అని హిందీ సగం సగమే వచ్చు అని చెప్పేసి అన్నాను. సరే అని చెప్పేసి అలా గేమ్స్ అయితే ఆడిపించారు. నా మాట్లాడిన ఆ హిందీ వల్ల వాళ్ళు ఇంకా ఫుల్ గా నవ్వుకున్నారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మనం అప్పుడు అనుకున్నాను మన దగ్గర టాలెంట్ ఉండాలి కానీ మనం ఏదైనా చేయగలుగుతాం అని చెప్పేసి. అలా ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని అలా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయింది. మరి మీ ఫంక్షన్స్ లో కూడా మ్యాజిక్ షో గేమ్స్ కావాలా అయితే వెంటనే కాల్ చేయండి నవీన్ ఈవెంట్స్ కి. ఇక మీ ఈవెంట్ బాధ్యత మాది.